యోగ వాసిష్టంలోని అప్రయత్నశీలుడు దుర్గతులు గురించి తెలుసుకుందాం. ఓ రామచంద్ర, దైవం అని జనులు దేనిని దృష్టిలో పెట్టుకుని సంబోధిస్తున్నారో ఎంత తెరిచి చూచినా నాకు అర్థమగుట లేదు. దైవం లేక అదృష్టం అనున్నది ఎక్కడ ఉన్నది? దానికి ఆకారము గాని, కర్మ గాని, చలనము గాని, పరాక్రమం గాని లేదే. అందుచేత అది మిథ్యాజ్ఞానము చేతనే అరూఢమై ఉంటుందని మా అభిప్రాయం. లేదా ఇతపూర్వపు కర్మలు ఫలోదకమగుచున్నప్పుడు సుదూర దృష్టితో కూడిన సూక్ష్మబుద్ధి లేని జనులచే ఇవి దైవం యొక్క చేతలే కదా అను మాటలచే కల్పించబడినదని చెప్పక తప్పదు. భ్రాంతిచే త్రాడునందు పామును ఆరోపించినట్లు వారు దైవము అను కల్పిత వ్యవహారమునందు సుదృఢులై ఉంటున్నారు. అయితే ప్రాక్తన కర్మలచే జీవుడు సర్వదా ప్రభావితమగుచు అస్వతంత్రుడుగా ఉండవలసినదేనా? లేదు. ఒక దృష్టాంతము విను. ఒకడు కొంత చెడ్డగా కొంతకాలం వ్యవహరించడం జరిగిందనుకో. అప్పుడు అతడు ప్రాయశ్చిత్త రూపులైన శుభకర్మలచే తాను బాధించి ఉన్న వారి యొక్క సానుకూల్యమును చూరగొనవచ్చును కదా. అశుభత్వం నుంచి తన యొక్క శుభత్వముచే దోష పరిహారం చేయబడుతోంది. అట్లే ప్రాక్తన కర్మలచే ప్రాప్తించి ఉన్న దుష్ట సంస్కారములను, వాసనలను ఇప్పటి ప్రయత్నములచే శుభప్రదం తప్పక చేయవచ్చు. వర్తమాన అద్యతన సత్కర్మలు హితపూర్వపు దోషములను ప్రక్షాళనం చేయగలవు. కాబట్టి రామా, నీవు సర్వదా సత్కార్యములు చేయుటకే యత్నించెదవుగాక. కొందరు మూర్ఖులు ప్రత్యక్షమును ప్రక్కకు నెట్టి అనుమానమును మాత్రమే ఆశ్రయిస్తూ దైవమే అంతటికీ కారణం, మా చేత సత్కర్మలు ఎప్పుడు చేయించాలో దైవమునకు తెలుసు కనుక మేమేం చేయగలం అని చెప్పుకుంటూ వర్తమానములో ఉత్తమ ప్రయత్నశీలురు కాకుండానే రాత్రింబగలు గడిపేస్తున్నారు. అట్టి దుర్మతులు, మూఢులు నీకు తారసపడితే దైవబలం చేత మమ్ము అగ్ని ఏమీ చేయలేదు అని తలచి అగ్నిలోనికి దూకమను. ఒళ్ళు కాలకుండా బయట పడగలరేమో చూద్దాం. అందుచేత నేను తగినంత ప్రయత్నశీలుడను కాలేదు కనుకనే ఉత్తమ జ్ఞానం పొందలేకపోయాను అని మనిషి భావించడం మంచిది. కానీ దైవము మాకు జ్ఞానం ప్రసాదించలేదు అని సరిపెట్టుకొని కాలయాపన చేయటం ఉచితం మాత్రం కాదు. సరే, ఈ ప్రపంచమున దైవమే సర్వము నిర్ణయిస్తుంది. చూడరాని చెప్పబడజాలని ఆ దైవమే అన్నిటికీ కర్త. ఇక కర్తృత్వం అంటూ మరెవ్వరికీ లేదు అనే అనుకుందాం. ఇక పురుష ప్రయత్నం ఎందుకు? ఎవరో ఎక్కడో ఉండి నీ కాళ్ళు కదుల్చుచున్నారా? పురుష ప్రయత్నము లేదు, దైవమే ఉన్నాడు అని అనుకోదలుచుకుంటే ఇక మానవునకు యంత్రచలితమైన ఆట బొమ్మకు తేడా ఏమి ఉంటుంది? దైవమే సర్వము చేస్తున్నప్పుడు ఇక స్నాన, దాన, జప, తపాదులకు ఎందులకు శాస్త్రములు చెప్పబడుచున్నాయి? దైవ నిర్ణయమే అంతా అయినప్పుడు శాస్త్రోపదేశం మాత్రం దేనికి? మనం ఇప్పుడు ఈ ఆత్మవిచారణ చేస్తే మాత్రం ఏమి ప్రయోజనం ఉంటుంది? ఈ విచారణ ఉపదేశాలను మానివేసి కాళ్ళు చేతులు గాలికి వదిలి కూర్చుంటే సరిపోతుంది కదా. ఆ దైవమునే అన్ని ప్రయత్నములు చేయమని చెప్పి ఇక ఈ జనులను పురుష ప్రయత్నం మాని చెదగిలపడవందామా? కాబట్టి దైవమును ప్రతిపాదించి అప్రయత్నశీలురు కాగురు వారిని మేము లెక్కలోనికి తీసుకోము. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, ఒక్క శవం తప్ప. యత్నము వల్లనే ఫలితం అనేది లభిస్తుంది. ఈయన యత్న ఫలితములలో అల్పమైనవా లేక పరమోత్కృష్టమైనవా అనునది జీవుడు తన బుద్ధితో సరైన నిర్ణయం చేసుకోవాలి. కానీ యత్నము వలనే ఫలితం అనున్నది కర్మల యొక్క సిద్ధాంతము, అప్రతిహితమైన శాసనము అయి ఉన్నది. యత్నములను అనుసరించే జీవునకు త్రికాలములు ప్రాప్తిస్తున్నాయి. అందుచేత ఓ రామచంద్ర, ఏది ఎట్లు అగుచున్నదో అదంతా ప్రయత్నానుసారమే ఉంటుంది అని గ్రహించబడుగాక. దైవము లేక అదృష్టం అనున్నవి అర్ధరహితమైన పదములేనని మా అభిప్రాయం. అయినా నాదొక ప్రశ్న. ఆకృతి లేని దైవము, ఆకృతి కలిగిన మనుజుడు చేసే యత్నములు ఈ రెండిటికి సమన్వయం, ఏకత్వం, సమాధానం ఎట్లా కుదురుతాయి? ఆ రెండింటికి సంబంధం ఎట్లా ఉంటుంది? అందుకే ఆ మాట నిష్ప్రయోజనమయ్యి ఉన్నది. మరొక విషయం,
కలము, కత్తి ఈ రెండింటిని ఒకేసారి ఉపయోగించడం సాధ్యమా? దైవమే అంతా చేస్తాడు. కానీ పురుష ప్రయత్నం కూడా ఉండాలి అని అనటం అట్టిదే అవుతుంది. కాళ్ళు చేతులు లేని వానిచే దైవం ఏదైనా చేయించగలదా? లేదు కదా! ఈ జగత్తులో ఒక పసిపాలుని దగ్గర నుండి మహామేధావి వరకు దైవమను దానిని తమ మనోబుద్ధులచే ప్రత్యక్షపరుచుకున్న వారెవరైనా ఉన్నారా? ఈ విధంగా దైవమనునది అసత్తేనని తేలుట లేదా దైవము అనబడునది వేరుగా ఎక్కడో ఉన్నదనే కొద్దిసేపు అనుకుందాం. అప్పుడు ఈ బుద్ధి దైవము అనునవి రెండు ఒక్కటేనా, వేరు వేరా అనే ప్రశ్న మరొక ప్రశ్న మనకు ఉదయిస్తుంది. ఎందుకంటే అట్టి భావన చేసేది ఈ బుద్ధితోనే కదా. కనుక ఈ ప్రశ్నకు మనకు సమాధానం కావాలి. నిశ్చయము అనే ధర్మమును నిర్వర్తించే బుద్ధి దైవము అనబడినవి ఒక్కటే. దైవం యొక్క ప్రభావం చేతనే దైవమును అనుసరించే బుద్ధి ప్రవర్తిస్తోంది అని మనం నిర్ణయిస్తామనుకో, అప్పుడు ఆ రెండింటికి భేదం లేనట్లే కదా. అనగా బుద్ధియే దైవము కనుక ఇక బుద్ధినే మనం ఆశ్రయిస్తే పోతుంది కదా. దైవం అనబడే మరొక వస్తువును ఎందుకు ఆశ్రయించాలి? ఎందుకంటావా? బుద్ధి అనున్నది అందరికీ అనుభవభూతమై ఉంటుంది. దైవమా ఎక్కడున్నదో ఎట్లు ఉన్నదో తెలియదు. దైవము బుద్ధి వేరు అని అనుకుంటామనుకో, అప్పుడు సంబంధం లేని రెండు విషయాలు సంబంధం కలిగి ఎందుకు ప్రవర్తిస్తున్నాయో చెప్పవలసి వస్తుంది. అనిర్వచనీయమగు దైవము ఈ సర్వజీవుల బుద్ధులను ఎందుకు ప్రభావితం చేస్తున్నది? దానికి వచ్చే ప్రయోజనం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం లభించటం లేదు. కనుక మనం దైవము అను దానిపై ఆధారపడకపోవటమే మంచిది. అట్లు కాక సమాన బుద్ధి బలములు కలిగిన ఇద్దరు వ్యక్తులు ఒక ఫలమును కొరకు యత్నించినప్పుడు ఒకడు ఒక రకంగా మరొకడు మరొక విధంగా ప్రయోజనమును పొందుచున్నారు. ఇది దైవం యొక్క పాత్రే కదా అని ఎవరైనా అంటారేమో. దీనికి కారణం తెలియని దైవం అని ఎందుకు అనటం? వారి వారి ప్రయత్నముల తీవ్రతను అనుసరించి అది అట్లున్నదని ఎందుకు అనుకోరాదు? మా బుద్ధిలో ఇది ఇట్లు చేయాలనే భావం ప్రతిఫలించింది. ఇది దైవం యొక్క చర్యే కదా అని మరెవరైనా అంటారేమో. ఆయా శారీరక మానసిక యత్నములే నిశ్చయమును ప్రభావితం చేస్తున్నాయని ఎందుకు అనుకోరాదు? బుద్ధిచే ఇది చెయ్యాలి అనే నిర్ణయం చేయబడుతోంది. అట్లు చేయబడిన యత్నములు మరలా బుద్ధిని ప్రభావితం చేస్తున్నాయి. కనుక దైవం అను దాని పాత్రను ఆశ్రయించే బదులు మనం పురుషాకారముననే ఆశ్రయించవచ్చు కదా. నెక్స్ట్ వీడియోలో కార్యకుశలత గురించి తెలుసుకుందాం.